హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ సొంతంగా పెడతానని అయితే చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. కానీ ఆ పార్టీకి సంబంధించి మరి ఎప్పుడు పెడుతురు డేట్ అనేది అయితే ఒక క్లారిటీ లేకుండా పోయింది. అంటే చెప్తున్నారు, ఒకసారేమో జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మళ్ళీ ఒకసారేమో ఉగాది అన్నారు. దానికి సంబంధించి ముహూర్తాలు శకునాలు కూడా చూస్తా నేను అని చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ మార్చ్ లో పార్టీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు అనేది ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి ఒకసారి వీడియోలో చూద్దాం. కల్వకుంట్ల కవిత అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. కేసీఆర్ బిడ్డ. బీఆర్ఎస్ పార్టీ నుంచే తన రాజకీయ ప్రస్థానం అయితే మొదలు పెట్టిరు. కొన్ని కారణాల వల్ల అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చిన తర్వాత తనకు తాను ఒక సొంత రాజకీయ ప్రస్థానం అయితే ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఒక అడుగు అయితే ముందుకేసిరు. ఆ అడుగు ముందుకేసిన సందర్భంలోనే జాగృతి జనం బాట అన్న పేరుతోటి తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాను అయితే పర్యటించారు. ఇదే క్రమంలో మొన్న రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. 10 మంది పోటీ చేస్తే అందులో 8 మంది కవిత తరపున అభ్యర్థులకు గెలవడం అనేది జరిగింది. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే తన సొంత రాజకీయ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. గెలుపుకు ఒక తొలి అడుగు పడింది అనేది తప్పకుండా చెప్పొచ్చు. చాలా మంది ఆమె పైన విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ బిడ్డగానే నీకు గుర్తింపు ఉంది, లేకపోతే అసలు నీకు ఒక మనుగడ అనేదే లేదు. ఇప్పటికీ కూడా కేసీఆర్ పేరు పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం అనే పేరు పెట్టుకొని ఆ సానుభూతితోటి నువ్వు ముందుకు పోతున్నావు తప్ప నీకంటూ ఒక గుర్తింపు లేదని చాలా మంది కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఆమె వాటన్నింటిని పట్టించుకోకుండా ముందుకైతే వెళ్తురు. ఇక మరి దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా పార్టీ పెట్టడానికి కొంచెం టైం పడుతుంది అన్న ఉద్దేశంతో సొంత పార్టీ పెట్టడానికి అది రిజిస్టర్ కావడానికి లేట్ అవుతాయి అన్న ఉద్దేశంతో మున్సిపల్ ఎన్నికలలో నేషనల్ పార్టీ గుర్తుతోటి అయితే పోటీ చేయడం జరిగింది. సింహం గుర్తుతోటి పోటీ చేసినందుకైతే ఒక దగ్గర అయితే గెలవడం, మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కూడా జరిగింది. ఆమె ఇప్పుడు క్లారిటీగా చెప్పేసింది ఏంటంటే, నేను మార్చి నెలలో కొత్త పార్టీకి సంబంధించి ఒక మంచి అప్డేట్ ఇస్తాను. పార్టీ పేరు అనేది అయితే ఖరారు చేస్తాను. నా పార్టీ పేరులో తెలంగాణ అనే పదమే నా పార్టీకి ఒక తల్లి లాంటిది. ఆ తల్లిని నేను వదిలిపెట్టను. సామాన్య ప్రజల కోసం, మహిళా సాధికారత కోసం, నిరుద్యోగుల కోసం, యువత వికాసం కోసం, ఇట్లా కొన్ని సమాజంలో ఉన్న కారణాలను, ఒడిదుడుకులను తీసుకొని నేను ప్రజా శ్రేయస్సు కోసమే, సమాజం కోసమే పార్టీ పెడతానని అయితే ఆమె చెప్పింది. సరే పార్టీ పెడతానన్నారు, మరి పార్టీ ఎక్కడ పెడతారు, మరి ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనేది కూడా తెలియాలి కదా. సో ఆమె ఈ రోజు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే అయితే నిజామాబాద్ దగ్గర బోధన్ నుంచి, లేకపోతే ఇక్కడ సిద్దిపేట నుంచి పోటీ చేయాలంటే, సిద్దిపేట అంటే అది ఎవరి ఇలాకా? హరీష్ రావు ఇలాకా అనేది అందరికి తెలిసే. 2004 నుంచి ఇప్పటి వరకు 14లో గాని, 18లో గాని, మొన్న 23లో గాని అయిననే దాన్ని ఏకచక్రాధిపత్యం లెక్క పరిపాలించుకుంటూనే వస్తారు. మరి ఇప్పుడు కవిత అక్క నుంచి పోటీ చేస్తారన్నారు. అంటే ఇప్పటికే కవితకును హరీష్ రావుకు ఒక టామన్ జర్రీ లాగా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో పచ్చిగడ్డ వేసినా కూడా బగ్గుమంటది. అయితే కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయి బయటకు రావడానికి మెయిన్ కీలక కారణం ఎవరు అంటే హరీష్ రావు. కేసీఆర్ కి కట్టప్ప లాంటి వాడు. ఇట్లా చాలా అంటే చాలా మాటలు మాట్లాడడం జరిగింది. మొన్న చివరికి ఏమన్నది, రేవంత్ రెడ్డికి ఒక గూఢాచారాన్ని కూడా మాట్లాడడం జరిగింది. గూఢాచారి గుంటనక్క అని కూడా మాట్లాడడం జరిగింది. సరే ఇవన్నీ పోయిన తర్వాత మరి ఖాళీగా ఉంటారు అంటే మళ్ళీ ఇప్పుడు ఇక ఒక నిర్ణయానికి అయితే వచ్చిర్రు. ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడిరో వాళ్ళ ఇలాకా నుండే నేను మొదటిసారిగా నా పార్టీ తోటి పోటీ చేస్తా. ఇప్పుడు వచ్చే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ టైం వరకు ఎట్లాగో 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. ఆ టైం వరకు నా పార్టీ రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. అధికారిక గుర్తుతోటే సిద్దిపేట నుంచి పోటీ చేస్తానైతే మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే, సిద్దిపేట అంటే హరీష్ రావు అంటే సిద్దిపేట అన్నట్టే జరుగుతుంది. 2018లో 1,20,000 ఓట్ల మెజారిటీతో అప్పుడు సిద్దిపేటను కైవసం చేసుకున్నాడు. పోనీ మొన్న కరువు కాలంలో బీఆర్ఎస్ మనుగడే అంతంత మాత్రం ఉందని తెలుసు. ఆ టైంలో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికలలో 80,000కు పైగా ఓట్లను అయితే సాధించడం జరిగింది. మరి సిద్దిపేటలో హరీష్ రావుకు అంత బలం ఉన్నప్పుడు మరి కవిత అక్కడ నిలుస్తుందా, మరి అక్కడ నుండి పోటీ చేస్తే నిలుస్తారా, గెలుస్తారా అనేది అయితే ప్రశ్నగానే. ఒకవేళ గెలుస్తే మాత్రం హరీష్ రావు యొక్క ఇలాకా కూడా మొత్తం బద్దలైందనే చెప్పవచ్చు. ఇక నిజామాబాద్ బోధన్ అంటే ఇప్పుడు ఆయన ధర్మపురి అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఏమంటారు అంటే, కవిత ఒకసారి నీ గతం గుర్తు తెచ్చుకో, నువ్వు ఎవరి చేతిలో చిత్తు ఓడినవో ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తా అంటున్నావు అంటే హెచ్చరిస్తుండా ఏం చేస్తుండో మరి భయపెడుతుండో తెలియదు. కానీ ఆయన ఆ విధంగా మాట్లాడుతారు. మరి చూడాలి, ఒకవేళ కవిత గాని సిద్దిపేట నుంచి గాని లేకపోతే బోధన్ నుంచి గాని పోటీ చేసి గెలిస్తే ఆడవాళ్ళు రాజకీయాలలో ఎదగడమే కష్టం, ఇంకా సొంత పార్టీలు పెట్టి ఎదుగుతామంటే అది ఇంకా గగనము అన్న విధంగా అయితే మాట్లాడుతున్నారు. సో ఒక్కవేళ కవిత కనుక ఈ పార్టీ పెట్టి సక్సెస్ అవుతే మాత్రం వీళ్ళందరికీ బల్ల గుద్ది జవాబు చెప్పినట్టయితే అవుతుంది. మరి చూడాలి ఈ రానున్న రోజులలో. ఇప్పుడు మరి మార్చిలో అయితే పార్టీకి సంబంధించిన పేరునైతే ఖరారు చేస్తారట. అందులో తెలంగాణ అనే పేరు తప్పనిసరి ఉంటుందంట. మరి బోధన్ నుండి పోటీ చేస్తారా, మరి సిద్దిపేట నుండి పోటీ చేస్తారా, మరి పోటీ చేస్తే గెలుస్తారా లేరా, మరి చూడాలి రానున్న రోజుల్లో.
రోజులలో ఏం జరుగుతుంది, పార్టీకి సంబంధించిన పూర్తి కార్యకలాపాలు ఐ మీన్ ఉంటాయి కదా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కింద పూర్తి కాకపోతే ఏదో ఒక పార్టీ తోటి పొత్తు కలిసి పోటీ చేస్తానైతే కవిత మాట్లాడారు. వేరే పార్టీ తోటి లింక్ అవుతారా లేకపోతే సొంత పార్టీ తోటి ముందుకెళ్తారా అనేది అయితే వేచి చూడాలి.